మినీ ప్రపంచానికి స్వాగతం అండి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 16 నెలల తరువాత ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగా డిఏ ప్రకటన చేస్తూ సాక్షాత్ ముఖ్యమంత్రి మీడియా ముందుకు రావటం జరిగింది. అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ఒకవైపు ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పినప్పటికీ తాను చొరవ తీసుకొని డిఏ ప్రకటనకు ముందుకొచ్చానని సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా చాలామంది ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది. ఒక రకంగా చూస్తే ఉద్యోగ సంఘాల నాయకులందరినీ నిందించే పరిస్థితి ఈరోజు క్షేత్రస్థాయిలో మనకు కనపడతాం. కాబట్టి దానికి సంబంధించిన అంశాలను కూలంకషంగా తెలుసుకునేందుకు ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు గారు మనకి వారి దగ్గరికి రావటం జరిగింది. వారితో అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఉద్యోగులకి మొన్నటిదాకా అసలు ప్రభుత్వం ఏ సమస్య పట్టించుకోలేదు అని మాట్లాడుతూ వచ్చారు. తీరా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆయనే మీడియా ముందుకు వచ్చి గతానికి భిన్నంగా డిఏ ప్రకటించే విషయం ఆయనే మీడియా ముందుకు వచ్చి అనేకమైన విషయాలు రాష్ట్ర ప్రజలకు చెప్పారు. ఉద్యోగులకు కూడా ఆయన అప్పీల్ చేయటం జరిగింది. డిఏ ప్రకటించిన తర్వాత కూడా ఉద్యోగుల్లో అసంతృప్తి, అంటే ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఎక్కువ అసంతృప్తి ఉన్నట్లుగా కనపడతా ఉంది. ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిగా ఉన్నాయంట? రెండు ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. డిఏ అంటే మనకి డిఏ అందరికీ తెలిసి ఇవాళ ఇదివరకు ఇలా కాదు. మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగిన దానికి అనుగుణంగానే కరువు బత్తిని పెంచుతారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరగకపోతే, అంటే ధరలు పెరగకపోతే, వినియోగ వస్తువుల ధరలు పెరగకపోతే డిఏ పెరగదు. ఇది 68లో అనేక సమ్మెలు చేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకత్వాన ఉపాధ్యాయులు సాధించుకున్నాం. అనేక పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడల్లా డిఏ ఇక్కడ ఇవ్వాలి అనేది ఒక నార్మ్గా మేము సాధించుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కేంద్రంలో ఆర్థిక పరిస్థితులు భిన్నంగా లేవు. కేంద్రం రెగ్యులర్గా డిఏని ప్రకటిస్తూ ఉంది. ధరల పెరుగుదల పెద్దగా లేదు ఈ 4-3 సంవత్సరాల్లో. అనేక కారణాలతో స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల తక్కువగా ఉండటం కారణంగా 3%, 4% లోపే డిఏ వస్తుంది. 10% వచ్చిన డిఏలు కూడా ఉంది. ఇది 6 నెలలకి 10% డిఏ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ 3-4% వచ్చింది. ఇప్పుడు నిన్న ఇచ్చిన డిఏ ఎంత? 3.64 ఎంత? 3.64%. 4 డిఏలు బాకీ ఉన్నాయి. అంటే దాదాపు 12%, 11% డిఏ. మిగిలిన 3 డిఏలు 2.73 ఎంత ఈచ్ ఉన్నాయి. ఉపాధ్యాయుడు ఏం ఆలోచిస్తాడంటే తనకు వచ్చేది సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ మాత్రమే, 2 సార్లు డిఏ, ఇంతే జీతం పెరిగే అవకాశం లేదు. ఇవాళ ఉన్నటువంటి మన సామాజిక పరిస్థితుల్లో 50,000 రూపాయల జీతాలు ఉన్నాయి, 1,00,000 రూపాయల జీతాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏ ఉపాధ్యాయుడైనా సరే లోను లేకుండా ఉన్నాడా? లోను లేకుండా ఏదైనా వస్తువు కొనుక్కోగలుగుతున్నాడా? ఈవెన్ కూడా స్టిల్ టుడే లోన్ పెట్టే తీసుకునే వాళ్ళే ఉన్నారు. ఈఎంఐ లేని ఉపాధ్యాయులు అవ్వట్లేదు. కానీ ఈఎంఐల మీద బతికే ఇల్లు, అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, కానీ ఈఎంఐ. వీళ్ళు ఆశించేది ఏంటి? డిఏ 2%, 3%, 6 నెలలకు ఒకసారి పెరుగుతుంది, ఒక 1,000 రూపాయల పరిణామం. ఇది ఈ 6 నెలలకు ఒకసారి ఇవ్వడానికి ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నాయి. గతం నుంచి 2 డిఏలు నిలిపేసి 3వ డిఏ వచ్చినాక 1 డిఏ ఇవ్వటం, ఆ మొదటిది. ఇట్లా చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అంతకుముందు ఎప్పటి డిఏ అప్పుడు ఇచ్చేవాళ్ళు. 1 నెల 2 నెలలు ఆలస్యంగా అయినా మళ్ళీ డిఏ వచ్చేదా కూడా ఆగేది కాదు. మళ్ళీ 6 నెలలకు డిఏ వస్తుంది, ఈలోపే వచ్చేది. ఇప్పుడు ఏమైంది? 4 డిఏలు అయినా కూడా ప్రభుత్వం పెండింగ్లో పెట్టి 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వాల్సిన డిఏ 1, అది ఇప్పుడు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినాక రావాల్సిన డిఏలు 3, ఈ ప్రభుత్వం వచ్చిన రావాల్సిన డిఏలు ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈ డిఏ కోసం ఎదురు చూస్తున్నారు. 2 డిఏలన్నా ఇస్తారని ఆశించారు. ప్రభుత్వం దానికి 2 డిఏలు ప్రకటించి పిఆర్సీ కమిషన్లను నియమించినట్టయితే ఉద్యోగుల్లో, ఉపాధ్యాయులు అసంతృప్తి ఉండేది కాదు. ఇప్పుడు పిఆర్సీ గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మోసం చేసింది. 27% ఐఆర్ ఇచ్చింది,
23% ఫిట్మెంట్ ఇచ్చింది. ఎప్పుడు వెనక్కి అంటే ఐఆర్ ఇచ్చింది ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చిన దానికన్నా కూడా తక్కువ ఇచ్చింది. అది చరిత్రలో లేదు భారతదేశంలో వెనక్కి వెళ్ళటం. అది కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చింది. చాలా నష్టపోయాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో పిఆర్సీని కూడా ఇవ్వలేదు, కమిషన్ కూడా వేయలేదు. మరి డిఏనేమో 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒకటే డిఏ ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలిచారనేటప్పటికి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే, ఇందులో ఒకటి ఏంటంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యోగ సంఘాలతో మాట్లాడలేదు. కానీ ఈయన మాట్లాడాడు, ఈ సమస్య ఏమంటే చెప్పమన్నాడు. అంతవరకు బెటర్గా ఉంది తప్ప అంతిమంగా ఒక డిఏ ఇవ్వటం అనేది ఉపాధ్యాయులు, అందుకే వాళ్ళు కనీసం 2 డిఏలు ఇచ్చినట్టు 2 పెండింగ్లో ఉండేవి. తర్వాత ఒక డిఏ తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఒకటి ఇస్తుంటారు, ఈ మొదటిది ఇస్తుంటారు వెనకాలే. 2 ఉన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఇంకా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ గురించి అసలు మాట్లాడట్లేదు, కమిషనే వేయలేదు. 28కి ఇంకో పిఆర్సీ ఇవ్వాలి, 13 ఎప్పటికి కమిషన్ వేయలే. ఎప్పుడు కమిషన్ వేస్తారు? ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఆమోదిస్తారు? అంటే 23 నుంచి 28 దాకా మాకు రావాల్సింది మొత్తం పోయినట్టే కదా. ఈ అసంతృప్తి అంతా ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో గూడు కట్టుకుని ఉండటం వలన ఒక డిఏ ఇచ్చినప్పటికి కూడా సాటిస్ఫై కానటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం అదే. అంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగులతో నేను కూడా మాట్లాడినప్పుడు చాలామంది చెప్పే సంగతి ఏమిటంటే అండి, ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తి ఆగ్రహం ఉందో, ఎవరైతే 17 సంఘాల నాయకులు చివరికి పెన్షనర్స్ అసోసియేషన్ వెళ్ళిన నాయకత్వం మీద కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరిగా మా సమస్యను ఫోకస్ చేయలేకపోయారు ప్రభుత్వం దగ్గర. కేవలం ఆర్థికపరమైన సమస్యలే కాదు, ఆర్థికేతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి రిప్రజెంట్ చేయడంలో ఉద్యోగ సంఘాలు విఫలమైనని చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాని విషయం ఏమంటారు? నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాలి. సాఫల్య వైఫల్యాల గురించి చూస్తే కంపేర్ చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జేఏసీ నాయకత్వం ఏమీ సాధించలేకపోయింది. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి కూడా ఇట్లా ఒక డిఏని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి సాధించలేకపోయింది. ఆ మేరకి ఉపాధ్యాయ సంఘాలు మెరుగ్గా వ్యవహరించినట్టే. అయితే పూర్తిగా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేసి 2 డిఏలో పిఆర్సీనో ఇమీడియట్గా సాధించలేకపోవచ్చు. కానీ గతం కంటే మెరుగ్గా ఉన్నాయి. అది సాధించలేకపోవడానికి వీళ్ళ వైఫల్యం కారణం కాదు, ప్రభుత్వ విధానం కారణం. అసలు అంతకుముందు అసలు మాట్లాడలేదు, మనం ఏం చేయగలిగాం? దాంతో పోలిస్తే బెటరు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగితే ఖచ్చితంగా ఆందోళన బాట పట్టాలి. పట్టకపోతే అప్పుడు మనం వాటిని ఆక్షేపించాలి. అంటే చాలామంది ఏమంటున్నారంటే సార్, అంటే బహిరంగంగా మాట్లాడే సంగతులు మీతో చర్చిస్తున్నాను. ఈ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అమ్ముడు పోయినాయి, తర్వాత వారికి సంబంధించిన బిల్డింగ్లకు సంబంధించిన పన్నులు వీటి రాయితీలు పొందడానికి లేదా వాటి మినహాయింపు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి ఆయన ఒప్పుకున్నాడు. దానివల్ల వీళ్ళందరూ కూడా నోరు మూసుకొని ఉన్నారు, అది ఇదని మాట్లాడు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎంత పన్ను ఉంటుందండి? ఈ బిల్డింగ్ ఉంటుంది, 10,000 ఉంటుంది పన్ను, 5,000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 10,000 కూడా ఉండకపోవచ్చు. సంవత్సరానికి 10,000 కట్టుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు లేవు. అయినా కూడా పాత బిల్డింగ్లన్నిటికీ కూడా, పాత ఆఫీసులన్నిటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆఫీసులన్నిటికీ పన్ను మినహాయింపు ఉంది. మున్సిపల్ పన్ను మినహాయింపు ఉంది, జీవోలు గతంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఒకళ్ళిద్దరు ఏమైనా పెట్టుకుంటే ఇవ్వలేదేమో, వాటిని ఇప్పుడు అడిగితే ఇస్తున్నారేమో. అంతేగాని కొత్తది కాదు ఇది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకి వాటి భవనాలకి ఆస్తి పన్ను మినహాయింపు అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇవాళ కాదు. నాకు తెలిసి 40-50 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో తెలియదు. కాబట్టి ఇవాళ కొత్తగా డిమాండ్ కాదు, కొత్తగా ఇచ్చేది కాదు ప్రభుత్వం. ఆల్రెడీ ఉద్యోగ సంఘాల భవనాలన్నిటికీ పన్ను మినహాయింపు ఉంది. కాబట్టి అది అవాస్తవం, ఆరోపణ, తెలియక మాట్లాడటమే. వాటి కోసం వెళ్తారు అసలు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అంత చిన్న డిమాండ్ కోసం, అది కూడా ఒక డిమాండ్. ఇది ఏదైనా రాని సంఘాలకు ఆఫీసులు ఉంటే ఆఫీసుల కోసం అది కూడా ఒక డిమాండ్లో చేర్చారు. కానీ దానికోసం తలొగ్గారంటం అనేది అమాయకత్వం. అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏంటంటే సార్, కొంతమంది రాజకీయ ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చిన తర్వాత ఒక డిఏ తీసుకొని నాకు 5 ఏళ్లలో కలిగిన ఆనందం ఒకటి కలిగిందని ఒక ఆయన ప్రముఖ నాయకుడు ఒక ఆయన మాట్లాడటం, నేను 5 ఏళ్లలో కలిగిన సంతోషం ఆనందాన్ని పొందానని ఆయన మాట్లాడటం జరిగింది.
ఈ నేపథ్యంలో వాళ్ళు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయుల అభిప్రాయం ఏమిటంటే ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఉద్యోగ సంఘాల నాయకులు పోటీ పడి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, బిగ్ బాస్లో కనుక చేసినట్టు అనే మాట ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒకటి ఒక ఆయన మాట్లాడి ఉండొచ్చు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అందరు ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్ళినాడు కూడా అట్లా మాట్లాడలేదు కదా, వెళ్ళని వాళ్ళని కూడా మాట్లాడలేదు కదా. మేము హర్షం వ్యక్తం చేస్తా ఏపీటీఎఫ్గా ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు కదా, మేము ఒక డిఏ ఇచ్చినందుకు ఇవ్వలేదు కదా. అది కొన్ని సంఘాలు కొంతమంది వ్యక్తుల అభిప్రాయాలు అయితే ఉండొచ్చు, దాన్ని మొత్తాన్ని ఉద్యమానికి చెప్పడం సరైనది కాదు. అది చెప్తుంది ఆచరణ చూడండి, భవిష్యత్తు ఆచరణ చూద్దాం. నాయకత్వం ఎవరైనా ఏపీటీఎఫ్ కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, ఆచరణలో వాళ్ళు అదే దారిలో వెళ్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఏపీటీఎఫ్ అయితే ప్రతిఘటిస్తున్నాం, మేము స్థాయిలోనే ప్రతిఘటిస్తాం, ఏపీటీఎఫ్ స్థాయిలోనే, రాష్ట్ర స్థాయిలోనే. గత జేఏసీ కూడా ప్రభుత్వానికి పీఆర్సీకి ఆయన ఇచ్చినందుకు ఒప్పుకుని వస్తే మేము దాన్ని ఖండించాము. మీరు చూసే ఉంటారు, టీవీలో వచ్చింది. మేము బయటికి రాజీనామా చేసి కూడా బయటకు వచ్చాం. మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ జేఏసీలో మేము పదవుల్లో ఉండము. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. అలాగే వ్యవహరిస్తే ఈ జేఏసీ కానీ ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఇప్పుడే ఆ కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. అంటే ఈ డిఏ ప్రకటన వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఉద్యోగులని మోసం చేశారు అని, తర్వాత తాను అధికారంలో ఉండగా ఉద్యోగులకి 11 డిఏలు ఇచ్చాను, తర్వాత నేను వచ్చిన తర్వాత 27% ఐఆర్ ఇచ్చాను, తర్వాత ఫిట్మెంట్ ఇచ్చి పిఆర్సీని అమలు చేశాను, ఉద్యోగులకు ఏ కష్టం లేకుండా చేశానని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ మాటల్లో నిజం ఉందంటారు? లేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికార నాటికి వచ్చే నాటికి ఇందాక నేను చెప్పినట్టుగానే 2 డిఏలే పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు ఎట్లయితే 3 పెండింగ్లో ఉన్నాయో, ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు 2 పెండింగ్లో ఉంటే ఒకటి ఇస్తూ ఉంటారు. 2 పెండింగ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 పెండింగ్ డిఏలు ఇచ్చారు. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఎన్ని డిఏలు ఇవ్వాలి? 5 రెళ్ళు 10 ఇవ్వాలి. ఈ 2 పాతవి, ఈ 2 మాత్రమే ఆయన ఇచ్చాడు. ఈ 10 డిఏలకు కాను 2 డిఏలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది కరోనా కారణంగా. ఇంకా 8 డిఏలు, ఇంకా 8 డిఏల్లో 5 డిఏల్ని పీఆర్సీతో పాటు కల్పించేశాడు. పీఆర్సీలో మెర్జ్ చేసి ఇది కూడా పీఆర్సీలో భాగంగా లెక్క చూపించారు. ప్రత్యేకంగా డిఏ ఇవ్వాల 5 ఒకసారే, విడివిడిగా అసలు మాకు డిఏ అని ఇవ్వాల. ఆ మొదటి 2 డిఏలు తప్ప, అసలు ఆ మొదటి 2 డిఏలు తప్ప ఆ ప్రభుత్వ కాలంలో మేము డిఏనే తీసుకోలేదు, ఒక్క డిఏ కూడా తీసుకోలేదు. 5 డిఏల్ని పీఆర్సీలో మెర్జ్ చేసి ఇచ్చారు. ఆ పీఆర్సీతో పాటు వేతనం పెరిగింది, కానీ ఏరియర్ ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ 5 డిఏల ఏరియరు ఇంతవరకు ఇవ్వలేదు, ఆ పీఆర్సీ ఏరియరు ఇంతవరకు ఇవ్వలేదు. 5 అయిపోయినాయి కదా, 2 కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది కదా, 7. మిగిలిన 3 డిఏల్లో 2 డిఏలు ఆయన దిగబోయే ముందు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు, జీవో ఇచ్చారు. ఎప్పుడు? ఏప్రిల్ 2024 నుంచి 1 డిఏ, ఆగస్టు 24 నుంచి 1 అమలు చేస్తామని. కానీ ఏప్రిల్ 24కి ఎలక్షన్ వచ్చేసింది, అది అమలు కాలేదు. ఆగస్టు 24కి ఈ ప్రభుత్వమే వచ్చింది. ఆ ఏప్రిల్ 24 డిఏ, ఆగస్టు 24 డిఏ వీళ్ళు ఇచ్చారు, ఆయన ఇవ్వలేదు. 9 అయిపోయినాయి కదా, 10ది ఇప్పుడు ఇచ్చింది డిఏ. 24 జనవరిలో రావాల్సింది ఇప్పుడు ఇచ్చారు. అంటే ఆయన 10 డిఏలకి ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఆయనకు హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఆయన ఇచ్చినవి 2 డిఏలు. ఆ 2 డిఏలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన డిఏలు 2 మాత్రమే ఇచ్చారు. ఒక 5 పీఆర్సీ దాంట్లో కలిపేశాడు, ఆ ఏరియర్ ఇవ్వలేదు. 2 కేంద్రం రద్దు చేసింది, 2 ఆయన జీవో ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాకే అమలు చేసింది. ఇంకొకటి ఇప్పుడు ఇచ్చారు. అంటే ఆయన హయాంలో నో డిఏ అటా, ఆ 2 డిఏలు తప్ప. అందుకనే ఉపాధ్యాయులు ఉద్యోగులు పేరుకుపోయింది. అరే ఆ ప్రభుత్వం ఇట్లా అన్యాయం చేసి 4 ఏళ్ల పాటు ఇవ్వకుండా ఏదో ఒకసారి ఇచ్చేసి అది కూడా ఏరియర్ ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 25,000 కోట్లు బకాయిలు ఉన్నాయని. 31,000 కోట్లు ఉన్నాయి, మేము 6,000 కోట్లు ఇచ్చాం. 25,000, ఆ 25,000 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. పాత ముఖ్యమంత్రి పెట్టిన బకాయిలు 25,000 కోట్లు ఉన్నాయి. ఇంకా డిఏ బకాయిలు కానీ, పీఆర్సీ బకాయిలు కానీ, పీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, ఇవన్నీ మేము దాచుకునే డబ్బులు కూడా బకాయిలు ఉన్నాయి. 25,000 crores పైన ఇంకా బకాయి ఉంది.
మరి ఆ బకాయిలన్నీ పెట్టి ఆయన 11 డిఏలు ఇచ్చారనేది వాస్తవం. అది ఆ ప్రభుత్వం అలా చేసింది. వీళ్ళు కూడా ఇట్లాగే అదే బాటలో ఉన్నారు. ఆ జీవో కూడా అట్లాగే ఇచ్చారు కదా. అది ఇందాక అన్నారు అధికారులు. మరి అధికారులు మరి ప్రభుత్వాన్ని తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారో మాకు తెలియదు. రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటే సవరణ చేశారు. సరే మర్నాడు ఒత్తిడి చేస్తే వెళ్ళి అందరూ కలిస్తే దాన్ని మళ్ళీ సవరించమని చెప్తే ముఖ్యమంత్రి గారు సవరణ చేశారు. అంటే ఇవన్నీ మరి ఆగ్రహం కలగడానికి ఆ ప్రభుత్వం దారిలో నడుస్తుంది. ఒకటి ఇచ్చిన ఇది అంటే మీరు చానాళ్ళ నుంచి ఉద్యమాల్లో ఉన్నారు, ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు, అందులో అనుమానం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇద్దరితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ఒక పోలిక కనుక తీసుకొస్తే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల లేదా సమస్యలు అర్థం చేసుకోవటంలో ఎవరు మెరుగైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారని మీరు చెప్పగలరు? ఎట్లా చెప్తాం, ఎట్లా చెప్పలేమంటే ఆయన అసలు ఉపాధ్యాయ సంఘాలతో మాతో ఎప్పుడైనా మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతవరకు అర్థం చేసుకున్నాడో లేదు మేము చెప్పగలిగేవాళ్ళం. ఆయనతో ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడే అవకాశం ఎప్పుడు నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నేను ఏపీటీ ప్రధాన కార్యదర్శి ఉన్నా, మాకు ఎప్పుడు అవకాశం రాలేదు. కాబట్టి ఆయన ఎంత అర్థం చేసుకున్నాడో లేదు మేము చెప్పగలం. ఇది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారు, కానీ పాలసీకి వచ్చేటప్పటికి పెద్ద తేడా ఏముండదు. ఇంప్లిమెంటేషన్ ఓకే, వాళ్ళిద్దరికి తేడా ఏముండదు, పెద్ద తేడా ఏముండదు. ఇప్పుడు నేను డిఏ ఇస్తా ఏం చెప్పారు, అసత్యం చెప్పలేదు, కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఓన్ రెవెన్యూలో గవర్నమెంట్ ఓన్ రెవెన్యూలో 99.5% ఉద్యోగుల పెన్షన్లకి, జీతాలకి, అడ్మినిస్ట్రేషన్ పాలనా ఖర్చులకి పరిపాలన. కానీ ఓన్ రెవెన్యూ అంటే ఏంటి? ఓన్ రెవెన్యూ మాత్రమే కాదు, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే వాటిలో 41% వస్తుంది వాటా. రెండోది ప్రణాళిక సంఘం లేదా ఆర్థిక సంఘం అయితే సిఫార్సుల మేరకు గ్రాంట్లు ఇస్తుంది. అదంతా కూడా గవర్నమెంట్ రెవెన్యూనే, అదంతా ఆదాయం కదా. కానీ ఏం చెప్పారు, ఓన్ రెవెన్యూ కదా. ఓన్ రెవెన్యూ అంటే మనకి ఏం వచ్చింది, అంతా జిఎస్టీకి పోతుంది కదా. ఓన్ రెవెన్యూ అంటే మనకి రిజిస్ట్రేషన్లను, ఏమైనా అమ్ముకుంటే ఆస్తులు అమ్మితేను, అద్దెలను, మందు మీద వీటి మీద వచ్చే ఆదాయం. ఆ రెవెన్యూలోనే 100% అని చెప్తున్నారు. మరి మిగిలిన రెవెన్యూ అది కూడా కరెక్ట్ కాదు కదా. జనము ఓహో అంతా వీళ్ళకే చేస్తున్నారు ఉద్యోగులకి అనేటువంటి అభిప్రాయం కలిగే విధంగా మాట్లాడారు కదా. ఓన్ రెవెన్యూ గారు ఇంకా చాలా 2 లక్షల బడ్జెట్, 2 లక్షల కోట్లకు పైగా బడ్జెట్. ఓన్ రెవెన్యూ ఎంత ఉంటుంది, 50-60 వేల కోట్లే ఉంటుంది. కానీ నిజంగా 60 వేల కోట్లు ఉపాధ్యాయులకు ఉద్యోగులు జీతాలు ఇస్తున్నారు. జీతాలు, పెన్షన్లు, ఇంకా ఇతర పాలనా ఖర్చులు అవుతున్నాయి నిజమే. కానీ అదే కాదు రెవెన్యూ, ఇంకా చాలా రెవెన్యూ ఉంది. అంటే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఉద్యోగులు మీకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు లేదా బకాయిల విషయంలో కొద్దిగా ఓపిక పట్టండి, నన్ను అర్థం చేసుకోండి అని అంటున్నారు. అంతకుముందు కూడా కొంతమంది మాట్లాడుతూ అసలు మొత్తం రాష్ట్ర ఆదాయం అంతా కూడా ఉద్యోగులకే, జీతాలకే ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఏదైనా పని కట్టుకొని ఉద్యోగుల్ని ప్రజలకు దూరం చేయటం లేదా ప్రజలు ఒక అపోహలు సృష్టించడానికి ఇటువంటిది ఏదైనా చేస్తుందని మీరు అభిప్రాయం? అందుకే తను డిఫెండ్ చేసుకోవడానికి, ఇవ్వకపోవటాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, సమర్థించుకోవడానికి ఇది వాదన తీసుకొస్తున్నారు. మొత్తం ఇస్తే మరి మిగిలినంత ఎట్లా చేస్తారు? మీరు అంత డబ్బులు ఎక్కడి అంత అప్పు చేయట్లేదు కదా. రెవెన్యూ అంతా మాకే ఖర్చు పెడతా అంటే ఉద్యోగ ఉపాధ్యాయులకే 60,000 కోట్లు, 70,000 కోట్లు తీసేస్తే ఇంకా 1,50,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఆ 1,50,000 కోట్లు ఏటా అప్పు చేస్తున్నారా? చేయట్లేదు కదా. 40,000 కోట్లు, 50,000 కోట్లు అప్పు ఉంది అంటే ఇంకో 1,00,000 కోట్లు రెవెన్యూ వస్తుంది, కేంద్రం నుంచి వస్తుంది. మనంతా కేంద్ర పన్నుల్లో వాటా, అది లెజిటిమేట్, అది ఇట్స్ ఆల్సో రెవెన్యూ. బడ్జెట్ పేపర్స్ చూస్తే ఓన్ రెవెన్యూ అనేది ఎక్కడ ఉండదు. రెవెన్యూ మనకి చెప్పేటప్పుడు ఓన్ రెవెన్యూ అని చెప్తున్నారు. ఆదాయం, అప్పు కూడా ఆదాయమే, అప్పు తీరుస్తున్నాం కదా. తర్వాత వడ్డీలు కట్టి అప్పులు కూడా తీరుస్తున్నాం కదా. సరే దాన్ని పక్కన పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పన్నుల్లో వాటా ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నిటికి పోల్చుకుంటే ఉద్యోగులకు ఇచ్చేది ఎంత? ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంది. కొద్దిగా ఒక చోట 4% ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట 4% తక్కువ ఉండొచ్చు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. అనేక కారణాలు ఇవాళ
1,50,000 మంది 1,20,000 మంది సచివాలయ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఒక 60,000 ఆర్టీసీ వాళ్ళు కూడా విలీనం చేసి ఇవన్నీ కూడా కలిసిపోయింది. ప్రభుత్వానికి భారం ఇదంతా కూడా కలిపి లెక్క ఇప్పుడు ఇంకా పెరుగుతుంది అమౌంట్. వాస్తవమే. అసలు కేవలం ఇంక్రిమెంట్లు మాత్రమే ఇస్తుంది గత 2-3 సంవత్సరాలుగా. డిఏ కూడా ఇవ్వకపోతే, ఉద్యోగాలు రిటైర్ అయ్యి ఖాళీ చేయకుండా ఉంటే నీకు ఇదంతా పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుంది వాట? మనం ఆలోచిద్దాం. ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. ఈ టీచర్ ఉద్యోగాలు తప్ప గత 5 ఏళ్ళలో భర్తీ చేసినవి ఏమన్నా పెద్దగా వేలల్లో ఏమి లేదు కదా. ఖాళీ లేకపోయిన పోస్టులు భర్తీ చేయట్లేదు కదా. డిఏలు ఇవ్వటం లేదు కదా. ఎట్లా రేజ్ అవుతుంది? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు గాలికి వదిలేశాడు. అందులో అనుమానమే. అది అందరికీ తెలిసింది, అంగీకరించాల్సింది. సరే, ఆయన ఏం చెప్పినా కూడా నమ్మటానికి అనుభవించిన వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఉన్నప్పుడు కూడా రిటైర్ అయ్యే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఇవ్వటానికి అది కూడా ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ రిటైర్మెంట్ వయసు పెంచి 62 సంవత్సరాలు తీసుకొచ్చి ఏదో చేశారు. కానీ ఈ ప్రభుత్వం కూడా రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో తాత్సారం చేస్తుంది అని చాలామంది చెప్తా ఉన్నారు. చాలామంది నన్ను అడుగుతున్నారు, గ్రాట్యుటీ ఇవ్వటం లేదు. 17 మాసాలు అయింది రిటైర్ అయిన గ్రాట్యుటీ అంటే 16 లక్షల దాకా వస్తుంది ఎక్కువ మందికి, కొంతమంది తక్కువ రావచ్చు. వీళ్ళు ఈ 16 లక్షలతో ఒక రిటైర్ అయినాక ఇల్లు కొనుక్కుందామనో, లేకపోతే ఇంటికి ఏదైనా అప్పు చేస్తే తీర్చేద్దామనో, రిటైర్ అయిన తర్వాత ఉద్యోగంలో వచ్చినంత ఆదాయం రాదు కదా, పిల్లలు పెళ్లి చేద్దామని ఏదో వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఉంటారు. 17 months ఇంతవరకు, గత ఆగస్టు నుంచి జూలై నుంచి రిటైర్ అయిన జూన్ రిటైర్ అయినా కూడా ఇంతవరకు గ్రాట్యుటీ లేదు. గత ప్రభుత్వం అట్లాగే పెండింగ్లో పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చినా కొంత ఇచ్చింది, ఓ గాడిలో పెట్టారనుకున్నాం, కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. రిటైర్ అయిన వాళ్ళకి ఆ నెలలో ఇవ్వకపోయినా నెలకో 2 నెలలకో పెన్షన్తో పాటుగా రావాల్సినటువంటి డబ్బులని ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ పిఎఫ్ రావట్లేదు, వాళ్ళు ఎర్రన్ లీవ్ ఏమన్నా మిగిలి ఉంటే ఆ లీవ్ని సరెండర్ చేసుకుంటే ఆ ఎన్కాష్మెంట్ అవ్వట్లేదు, గ్రాట్యుటీ రావట్లేదు. ఎందుకు ఇది పరిస్థితి? ఇంత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందా? బడ్జెట్ పెరుగుతుంది కదా, నేను చెప్తున్నదే, లక్షల కోట్లు బడ్జెట్ పెరిగిపోతూ ఉంది ప్రతి సంవత్సరం. అదేలే, నోటి మాటతోనేమో ఉద్యోగుల సంఖ్య పెరగట్లేదు, రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కానీ సర్వీస్లో ఉండే వాళ్ళ సంఖ్య పెరగట్లేదు కదా. కాబట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పాలకులు, భారతదేశంలో పాలకులు, అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కొద్ది గొప్ప తేడాతో ప్రభుత్వ రంగాన్ని తగ్గించుకొని దాన్ని కుదించేసుకొని మొత్తం ప్రైవేట్ రంగానికి మళ్లించాలని, సర్వీసెస్ అన్నీ ప్రైవేట్ ద్వారా వర్తింపచేయాలి. ఇది ప్రపంచ బ్యాంకు యొక్క సూచన. భారతదేశంలోని పాలక వర్గాలు, పెట్టుబడిదారీ వర్గాలు ఈ ప్రభుత్వ భారాలను తగ్గించుకోవాలి, ఉద్యోగుల భారాన్ని తగ్గించుకోవాలి, పెన్షన్ల భారాన్ని తగ్గించాలి. అది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా, అది కాంగ్రెస్ ఉందా, టీడీపీ ఉందా, బీజేపీ ఉందా, వైఎస్ఆర్ పార్టీ ఉందా, కొద్ది గొప్ప తేడాతోటి, కొంచెం వేగంలో తేడాతోటి, ఇంప్లిమెంట్ చేసేటువంటి పద్ధతిలో తేడాతోటి మొరటగా చేయొచ్చు, స్మూత్గా చేయొచ్చు, కానీ విధానం మాత్రం అదే అమలు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సెక్టార్ని తగ్గించుకోవటమే. మీరు రైల్వేస్ చూడండి, మొత్తం ఒక్కొక్కటి తీసుకొచ్చేసి ప్రైవేటైజేషన్కి తీసుకెళ్ళిపోతున్నారు. స్వీపింగ్ దగ్గర నుంచి ముందు క్లీనింగ్ చేశారు, స్వీపింగ్ చేశారు, క్యాటరింగ్ చేశారు, అట్లా ఒక్కొక్క సెక్టార్ వైజ్గా తీసుకెళ్ళిపోతున్నారు. రైల్వేల ఉద్యోగ సంఖ్య సగాయం తగ్గిపోయింది. ఎయిర్లైన్స్ అయితే అమ్మేశారు, పోర్ట్స్ అన్నీ ఆదానికి అమ్ముతున్నారు. వాళ్ళు ఉన్న ఒక ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. అంటే ఇది ఒక పాలసీ. భారతదేశ ప్రభుత్వము, భారతదేశ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల్లో భాగం ప్రభుత్వ రంగాన్ని తగ్గించుకోవాలి, ప్రైవేట్ రంగంలో పనులు చేయించుకోవాలి. ఇవాళ అవుట్సోర్సింగ్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఆప్కాస్లో నియర్లీ 2 lakhs వర్కింగ్, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో. అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా నువ్వు 21,000 రూపాయలకి 15,000 రూపాయలకి పని చేయించుకుంటుంది ప్రభుత్వం. ఒక ప్రైవేటు పెట్టుబడిదారులాగా, ప్రైవేటు పెట్టుబడిదారు రెగ్యులర్గా నియమించుకోకుండా డైలీ వేజ్ మీద అట్లా నియమించుకుంటాడు. ఆ పద్ధతుల్లో పాలకులు ఈ విధానాలను తీసుకొచ్చారు. అవుట్సోర్సింగ్, గవర్నమెంట్లో అవుట్సోర్సింగ్ ఏంటండి?
గవర్నమెంట్లో అదేదైనా తాత్కాలికమైన పని అయితే ఈ నెల రోజులు 2 నెలలు ఉండే పని అయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. ఒక బిల్డింగ్ కట్టాలి, కాంట్రాక్ట్కి ఇవ్వచ్చు. కానీ ఒక స్కూల్లోనో, కాలేజీలోనో, ఒక గవర్నమెంట్ ఆఫీస్లోనో పనిచేసే ఉద్యోగాన్ని అవుట్సోర్సింగ్ ఇవ్వడం ఏంటి? అక్కడే మనకు క్లియర్ దానిలో భాగం ఇవన్నీ. ఉద్యోగులకు డబ్బులు లేకపోవటం అనేది ఇదంతా భాగమే. ఇది ఒక పాలక పక్షం అని పేరు పెట్టడానికి లేదు. పాలకులందరూ కూడా భారతదేశంలో ఉన్న పాలక పార్టీలన్నీ ఇదే విధానంలో అవలంబిస్తున్నాయి. అక్కడ BSNL ధ్వంసం చేశారు. వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ పెట్టి 2 లక్షలు ఇస్తాం మీరు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు జనం. 10-20% కూడా పెట్టలేదు. పెట్టకపోతే 6-7 నెలల పాటు జీతాలు ఆగిపోయారు. వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బొమ్మటే 70-60-70% వాలంటరీ పెట్టేసి వెళ్ళిపోయారు. 90% ఉన్న BSNL 10 సంవత్సరాల్లో ఇవాళ 8%. టెలికాం రంగంలో BSNL వాటా 8% ఓన్లీ. ప్రైవేట్ రంగం వచ్చేసి కూర్చుంది మొత్తం. చూస్తున్నాం కదా. అంటే ఇది ఒక పాలసీ. ఈ పాలసీ ప్రభుత్వ రంగాన్ని డిస్కరేజ్ చేయటం, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళని తగ్గించుకోవడం, సంఖ్య తగ్గించుకోవటం, జీతాలు సాధ్యమైనంత మేరకు తగ్గించటం, వాయిదా వేయటం, అంటే ఈ ఖర్చు తగ్గించేయటం. ప్రభుత్వ పాలన వ్యయాన్ని నియంత్రించాలి, ఖర్చు ఆపేసేయాలి. దీనిలో భాగమైనది. అది ఎడ్యుకేషన్ కూడా అందులో భాగంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళందరినీ తీసుకొచ్చి 20,000కో లేదా 18,000కో వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు. మొన్న జరిగిన ఈ మీటింగ్లో ఎక్కడా కూడా 17 సంఘాలు ఏ ఒక్కరు, ఎందుకంటే చాలా ఉద్యమ సంఘాలన్నీ కూడా ఏదైనా ఇష్యూ వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీసుకొచ్చి ముందు నిలబెడుతున్నారు. విద్యాశాఖలో ఎక్కువ మంది ఉన్నారు, వైద్యారోగ్య శాఖలో ఎక్కువ మంది. విద్యాశాఖ అంటే మాకు పాఠశాల విద్యలో లేదు, పైన ఉన్నారు. పైన ఇటువంటి శాఖల్లో. కానీ వాళ్ళ సమస్యలు వచ్చేటప్పటికి ఎందుకని ఎవరు కూడా ప్రభుత్వం దగ్గర మాట్లాడలేకపోతున్నారు. మొన్న డిమాండ్ పెట్టారో నాకు తెలియదు, కానీ నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. జేఏసీ డిమాండ్స్ అంతకుముందు గతంలో 5 సంవత్సరాల క్రితం మేము జేఏసీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండో డిమాండ్ కానీ మూడవది కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని చేయాలి అనేది గట్టిగా చేసాం. ఈవెన్ ఈ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో హామీ ఇచ్చారు ఆనాడు. తర్వాత వచ్చిన తర్వాత మేము చేయలేము, కోర్టు తీర్పులు ఉన్నాయి, హర్యానాలో ఎక్కడెక్కడ కోర్టుకి వెళ్తే సెలెక్ట్ కాని వాటికి రెగ్యులరేట్ చేస్తావు, వాడు మెరిటా కాదా అని అడ్డం పెట్టి దాన్ని ఆపారు. అయినా కూడా కాంట్రాక్ట్ లెక్చర్స్ని వాళ్ళని చాలా యుద్ధం చేసి గతంలో చేయించాం. మీకు తెలుసు 2019-18లో చాలామంది కాంట్రాక్ట్ లెక్చర్స్, జేఎల్స్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చర్లు కానీ రెగ్యులర్ అయ్యారు. కాంట్రాక్ట్ MTSలో తీసుకొచ్చారు. కనీసం మినిమం టైమ్స్కి రెగ్యులర్ అపాయింట్మెంటే కానీ చేయడం జరిగింది. అట్లాగే ఇతర డిపార్ట్మెంట్లో కూడా కొంతమేర చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మరి ఈ డిమాండ్ పెట్టారో తెలియదు. పెట్టకపోతే పెడతారు తర్వాత. ఖచ్చితంగా జేఏసీ నాయకత్వం ఆ డిమాండ్ కూడా తీసుకోవాల్సిందే, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాల్సిందే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు రద్దు చేయాలని. ఈ ప్రభుత్వాలు CPS అనే అంశం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత నెలలో లాగి పడేస్తా, వారంలో తీసి పడేస్తాను అన్న ఆయన అసలు ఆ విషయం గురించి మర్చిపోయాడు. సరే, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నేను ఒక ఉద్యోగి బిడ్డని, మా నాన్న కూడా ఒక ఉద్యోగి, ఒక పెన్షనరు, మా అమ్మ కూడా పెన్షన్ మీద బతికి బతుకుతూ ఉంది అని చెప్పి CPS ఉద్యోగుల సమస్య వీటన్నిటి మీద నేను మాట్లాడతాను, సంవత్సరం టైం ఇవ్వండి తర్వాత నేను మాట్లాడతాను అన్నాడు. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులు వెళ్తే కలవని పరిస్థితి ఉందని చాలామంది చెప్తా ఉన్నారు. తర్వాత ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ CPSకి మించిన ఒక మంచి అందరూ ఆమోదయోగ్యమైన ఒక మంచి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్తుంది. ఏదో తీసుకొస్తున్నారు, అది ఎందుకు వీళ్ళని రంజింపజేయలేకపోతారు? ఇప్పుడు మా దగ్గర నుంచి ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చే చివరి నెల వేతనంలో 50% పెన్షన్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అనేక దశాబ్దాలుగా జరుగుతుంది. ఇది రాను రాను వయస్సు పెరుగుతుంది, అంటే ఆయు ప్రమాణం పెరుగుతుంది. వీళ్ళు తొందరగా చచ్చిపోవట్లేదు పెన్షనర్స్. అదొక భారం. అద్వానీ గారు అప్పుడే 2003లోనే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వంలోనే పెన్షన్స్ని తగ్గించాలి, పెన్షన్ ఎత్తేయాలనేది అప్పుడే మాట్లాడాడు. ఇవాళ కాదు, 2003లోనే. ఆ తర్వాత ఈ బిల్లు వచ్చింది. ఆ తర్వాత 2004లో వచ్చింది. మన్మోహన్ సింగ్ ఆయన ప్రపంచ బ్యాంకుకి
చెప్పినట్టు చేసే మనిషి కాబట్టి అట్నే చేశాడు. ఆ రోజు ఆ బిల్లుకు కూడా బీజేపీ ఓటేసింది. 3 గంటలు మాట్లాడారు సుష్మా స్వరాజ్, మీ ప్రభుత్వాన్ని దించేస్తామని చెప్పి. ఈ బిల్లు పెట్టినాక ఓటింగ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు లేరు, అధికార పార్టీ వాళ్ళు తక్కువ ఉన్నారు, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళు అడిగితే ఇది మీరు చేసిన బిల్లేనమ్మా గతంలో అంటే వెంటనే ఓటేశారు. అందరూ కలిసే చేశారు. అందరూ కలిసే చేశారు. అందరూ కలిసి చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇవాళ ఎన్నికల్లో లబ్ధి కోసం దాన్ని ఏదో జీపీఎస్ చేస్తామని, కేంద్రం యూపీఎస్ చేస్తామని చెప్తుంది. మేము ఈ పిఎస్లన్నీ ఎందుకు? నువ్వు ఏం చేసినా మా దగ్గర కంట్రిబ్యూషన్. ఈ కంట్రిబ్యూషన్ ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు దాదాపు 12-13 లక్షల కోట్ల రూపాయలు ఒక 5-6 ప్రైవేట్ కంపెనీల చేతిలోకి ఈ డబ్బు అంతా పోతుంది. వాడు అప్పనంగా వాడు ఎంత ఇదో చూడండి. ఎవరికైనా కానీ ఎవరికి హామీ ఇవ్వక్కర్లేదు, పలానప్పుడు చెల్లిస్తానని హామీ ఇవ్వక్కర్లేదు, ఇంత వడ్డీ ఇస్తానని హామీ ఇవ్వక్కర్లేదు. ఈ డబ్బుని ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెడుతుంది ఎన్ఎస్డిఎల్. ప్రైవేటు పిఎఫ్ఆర్డిఏ వాడు ప్రైవేట్ కంపెనీ చేతిలో పెడతాడు. 6 కంపెనీ మనమే రాసుకోవాలి, ఏ కంపెనీ కానీ మళ్ళీ మీరే రాసుకున్నారుగా అంటాడు. ఏదో కంపెనీ చూస్ చేసుకోవాలి. వాడు పెట్టుబడులు పెడతాడు, అది లాభం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. చాలా దేశాలు నష్టాలు చూపిస్తున్నాయి ఇట్లాంటి వాటి స్కీమ్లో. వీడు అసలే రాదు చివరికి చాలామందికి. వాళ్ళకంటే వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి మన డబ్బులతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, డబ్బులతో. అందువల్ల దీన్ని ఆపటం అనేది ఇష్టం లేదు వీళ్ళెవరికి. మోడీ గారు ఏమన్నారు, మీకు 10%కి 10 కాదు 14 ఇస్తామని 14 ఇస్తున్నాడు. 14%. అంటే మేము 10% అయితే ప్రభుత్వం 10% కంట్రిబ్యూట్ చేయాలి. ప్రభుత్వం 14 చేస్తుంది, 24. మేమేమంటామంటే 24 నువ్వు 14 చేస్తానన్నావు కదా, మాకు 4 మాకు తగ్గించి మేము 6 చేస్తాం, 14 నువ్వు చెయ్యి. అబ్బాయి అట్లా ఒప్పుకునే పనిలేదు. అంటే 24 వల్ల లాభం ఎవరికి వెళ్తుంది? డబ్బు ఎక్కడ పోతుంది? మళ్ళీ కార్పొరేట్ కంపెనీ. నువ్వు పెంచిన 4 కార్పొరేట్ కంపెనీకి ఎవరి డబ్బులు అయ్యి? మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు. గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజల డబ్బులే కదా. అంటే నువ్వు ఎంతసేపు పాలకులు ప్రైవేటు వాళ్ళ దగ్గర డబ్బు ఎట్ట చేస్తారో చూస్తున్నావు, వాళ్ళ వ్యాపారానికి ఈ డబ్బుని ఎట్లా ఉపయోగించాలని చూస్తున్నావు. వీళ్ళ సంగతి పట్టించుకునేవాడు ఎవరు లేడు. నువ్వు ఏ పథకం తెచ్చినా కూడా మా కంట్రిబ్యూషన్ లేకుండా తెమ్మని మేము అడుగుతున్నాం. ఓపీఎస్ఏ ఇవ్వాలనేదే డిమాండ్. అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి యూపీఎస్ కానీ, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన జీపీఎస్ కానీ, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సిపిఎస్ కానీ ఏది కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. పెన్షన్ ఇవ్వండి, గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో అంతకుముందు పాలకులు ఎట్లా ఇచ్చారో అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలనేది మా డిమాండు. ఇవాళ దేశంలో 7-8 రాష్ట్రాలు ఆ పాత పెన్షన్లోకి వచ్చేసింది. అంటే దానివల్ల రాష్ట్రం మీద ప్రత్యేకంగా ఆర్థిక భారం ఇప్పుడు ఏం ఖజానా గుల్లా వద్దు అది ఇది అని చెప్తున్నాను. తక్షణం ఏం భారం పడదు కదా. ఇవాళ వాస్తవంగా చెప్తున్నాను, మన రాష్ట్రంలో సుమారు 1000 కోట్లు 1500 కోట్లు ఉద్యోగుల ఉపాధ్యాయుల దగ్గర నుంచి కట్ అవుతుంది. అంత మేరకి ప్రభుత్వం జమ అయ్యాలి. కానీ నాకు ఎప్పుడు ఇస్తాను పెన్షన్? మామూలుగా ప్రభుత్వం రిటైర్ అయినాక ఇవ్వాలి. కానీ నేను రిటైర్ అయ్యడానికి వచ్చే పెన్షన్లో కొంత భాగాన్ని ఇప్పుడే నువ్వు నాకు జమ వేస్తున్నావు. నాకేంటిలా నా డబ్బులు ప్రభుత్వం డబ్బులు కూడా కలిపి ఒక క్యాపిటలిస్ట్కి వెళ్తుంది. అంటే ప్రభుత్వానికి భారం ఇమీడియట్గా తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గిద్ది. అంతేకాక మా దగ్గర కట్ అయ్యే డబ్బులు కూడా ప్రావిడెంట్ ఫండ్లో వేస్తాం. ప్రభుత్వం వాడుకోవడానికి వెసులుబాటు వస్తుంది. మంచిదే కదా. మరి ఎందుకు పాలకులు చేస్తున్నారంటే వీళ్ళు కాదు నడుపుతుంది, వాళ్ళు కార్పొరేట్ సంస్థ, వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు అమలు చేయాలంటే చేస్తున్నారు. దాన్ని ధిక్కరించి కొన్ని ప్రభుత్వాలు చేసినాయి వాళ్ళ రాజకీయ అవసరాల దృష్ట్యా. ఇది సిపి. అందుకని ఓపీఎస్ అడిగేది మేము. వాళ్ళు పెట్టండి కూడా ఇందుకే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. చివరిగా మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న విషయంగా, లేదా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు చెప్పదలుచుకున్న విషయంగా, ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం? విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక శాస్త్రీయమైన విద్యా విధానాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉపాధ్యాయులు బోధనేతర పనులు లేకుండా బోధన మీద కేంద్రీకరించే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తామంటున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి తీసుకోవాల్సిన చర్యల దగ్గరకు వచ్చినప్పటికే చాలా తేడాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంఈఓ పోస్టులు ఉన్నాయి, సర్వీస్ రూల్స్ లేవు. మండల విద్యాశాఖ అధికారి పోస్టులన్నీ ఏదో తాత్కాలికంగా నియామకాలు జరుగుతున్నాయి.
ఆ ఎంఈఓ పోస్టులన్నీ కరెక్ట్గా భర్తీ చేయాలి, సర్వీస్ రూల్స్ తేవాలా, అది కూడా సమస్యే. అది అడిగినా కూడా మా ప్రమోషన్ల కోసం అడుగుతున్నారనేటువంటి ప్రభుత్వ అభిప్రాయం. పాఠశాల పర్యవేక్షణ అధికారులు కావాలంటే మా ప్రమోషన్ల కోసం కాదు కదా, పర్యవేక్షణ చేసే అధికారుల పోస్టులు ఉండాలి కదా. మాకు ప్రమోషన్లు వస్తాయి రాకపోతాయి అది వేరే విషయం. పర్యవేక్షణ అధికారులు లేదు, సరైన శిక్షణ లేదు. ఎడ్యుకేషన్లో రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్లో చాలా కనీస స్థాయిలో ఉంది. ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాటిని ముందు బలోపేతం చేయాలి. డైట్స్ని బలోపేతం చేయాలి. బీఈడీ కాలేజీని బలోపేతం చేయాలి. ప్రైవేట్ రంగంలో బీఈడీ కాలేజీలు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు, వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. రకరకాల రూపాల్లో అక్కడి నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్థితి. మరి ఏం ట్రైనింగ్ అయ్యేది తెలియదు, ఎంతవరకు అయితే తెలియదు, ప్రభుత్వ పర్యవేక్షణ ఏముందో తెలియదు. అంటే నీకు ట్రైనింగ్ దగ్గర నుంచి మొత్తం నువ్వు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది, పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధునికమైనటువంటి సమాజంలో వచ్చినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా, విద్యార్థుల అవసరాలకి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకి తగిన శిక్షణ ఇవ్వాలి. రెగ్యులర్ శిక్షణ ఇవ్వండి. ప్రతి సంవత్సరం సెలవులు ఉంటాయి, సెలవుల్లో 10 రోజులు 15 రోజులు శిక్షణ ఇవ్వండి. మళ్ళీ పాఠశాల తెరిచిన తర్వాత మొదలు పెడతారు, ఆ 10 రోజుల వర్కింగ్ తీసిపోతాయి. అట్లా అది ప్రధానంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం. ఇట్లా బహుళ తరగతి బోధన అనేది చాలా నష్టం కలుగజేస్తుంది. సింగిల్ టీచర్ స్కూల్స్ అనేవి ఉండకూడదు. ప్రాథమిక పాఠశాలలో 2 తరగతులతోనే పెట్టారు. 2 తరగతులు ఉంటే ఆ బడిలో ఎవడైనా ఉంటాడా? తల్లిదండ్రులు చేర్పిస్తారా? అది బడిలాగా ఉంటుందా? 2 తరగతులు మాత్రమే ఉండి ఒక ఉపాధ్యాయుడు ఉంటే. ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉండాలి, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు తగిన శిక్షణ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు యంగ్స్టర్స్ అవసరం ఉండకపోవచ్చు, సీనియర్స్కే అవసరం శిక్షణ. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చదివినటువంటి బోధనా పద్ధతులు పాతవి కాబట్టి. ఇది చేసి ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. విద్యారంగాన్ని అలాగే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేకుండా ఉంచాలి. పెద్ద కష్టం కాదు, ఒక ప్యానల్ పెట్టుకొని సంవత్సరంలో ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయో తెలుసు, లెక్క వచ్చేస్తుంది, గంటలో వస్తుంది డిఓ దగ్గర నుంచి. ఎవరెవరు సెప్టెంబర్ రిటైర్ అవుతారు, ఎవరెవరు అక్టోబర్ రిటైర్ అవుతారు, ఆ పోస్టులకు తగినట్టుగా ఒక ప్యానల్ తయారు చేసుకుని మళ్ళీ డిఎస్సి వరకు ఈ ప్యానల్లోంచి నింపుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. అసలు పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఉన్న పోస్టులు ఇది. రెండోది, మాతృభాషలో విద్యా విధానం లేదు, బోధన. ఇది పెద్ద డ్రాబ్యాక్. ఇది అందరూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఆత్మవంచనే. ఎందుకనంటే ప్రపంచంలో ఎక్కడ మాతృభాష బోధన మాధ్యమంలోనే విద్యా బోధన జరుగుతాం, ఎక్కడ చూసినా సరే. ఆంగ్ల మాధ్యమం ఉండొచ్చు కొద్ది గొప్ప. ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా మీరు స్కాట్లాండ్ వెళ్తే అక్కడ స్కాటిష్ వాళ్ళ లాంగ్వేజ్ జరుగుతుంది. ఐర్లాండ్ వెళ్తే ఐరిష్ జరుగుతుంది ఇంగ్లాండ్లో విభాగాలు. న్యూజిలాండ్లో కానీ మొన్న ఒక దేశం చూశాను, చిన్న దేశం, ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యలో ఉంటుంది, చిన్నది. అది ఈ మధ్య వరకు 70 వరకు ఆస్ట్రేలియా కిందే ఉంది. ఆ చిన్న దేశంలో దాదాపు 200 భాషలు మాట్లాడే ప్రజలు ఉంటే 200 భాషా మాధ్యమాల్లోనూ బోధన జరుగుతాయి. ఆ జనాభా అంతా 25 లక్షలు 20 లక్షలు కూడా ఉండవు. మన పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద ఇంగ్లీష్ ఎందుకు? ఇంగ్లీష్ వద్దంట్లా. ఇంగ్లీష్ భాష నేర్పండి, ఒక సబ్జెక్ట్గా దాని మీద సీరియస్గా దృష్టి పెట్టి ఆంగ్లంలో ప్రావీణ్యత సంపాదించేదాకా విద్యార్థి దశలోనే ప్రావీణ్యత వచ్చే స్కూల్ లెవెల్లోనే ఇంగ్లీషు సబ్జెక్ట్ మీద పెట్టండి. కానీ మాధ్యమం వేరే మాధ్యమంలో వాళ్ళకి అర్థం కాదు, కాన్సెప్ట్స్ అర్థం కావు. మాతృభాషలో నేర్చుకున్నట్టుగా ఇంకో భాషలో ఎవరు నేర్చుకోలేదు, ఎవరైనా కానీ. వాళ్ళు జర్మనీ వెళ్తే జర్మన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. జర్మనీ పీజీ చేయడానికి వెళ్ళినట్టు కూడా జర్మన్ నేర్చుకోవాల్సిందే. చైనీస్ భాష నేర్చుకోవాల్సిందే, జపనీస్ భాష నేర్చుకోవాల్సిందే. వాళ్ళంతా అభివృద్ధి చెందలేదా మనకన్నా? ఆంగ్ల మాధ్యమంలో అయితే ఉద్యోగాలు వస్తాయి. ఆంగ్ల భాష నేర్చుకోవాలి, ఆంగ్ల భాష మీద పట్టు సంపాదించాలి. ఎందుకంటే ఇవాళ కూడా ఎంత సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కొత్తగా వచ్చినప్పటికీ కూడా అది కూడా మారిపోతుంది. భాషకున్న ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కంప్యూటర్లో మనం ఏది తీసినా ఏది కావాలంటే ఆ భాషలోకి వస్తుంది. లెన్స్ వచ్చేసింది, ట్రాన్స్లేటర్స్ వచ్చినాయి. దాని మీద పెట్టామంటే అది ఏ భాష కావాలంటే ఆ భాషకు మారిపోతుంది. ఏ భాషలో ఉందో మనం చదువుకోవచ్చు. కాబట్టి ఆ భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది.
అయినప్పటికీ కూడా లింక్ లాంగ్వేజ్గా ప్రపంచంలో ఇంక ఇంగ్లీష్ చలామణిలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మాధ్యమంగా మేము ఇంగ్లీష్ మాధ్యమం వద్దంటే వీళ్ళు ఇంగ్లీష్ వ్యతిరేకులు అని అంటున్నారు. అది కాదు. మాతృభాష ఆర్థిక అంశాల మీద మీరు చెప్పే ఈ కంక్లూజన్. ఆర్థిక అంశాలంటే ఈ డిఏలు, ప్రావిడెంట్ ఫండ్, ఇవి చాలా బకాయిలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం ఒక టైం టేబుల్ షెడ్యూల్ ఇచ్చి ఇప్పుడు ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు గడువు పెట్టి ఒక 3 నెలల్లో ఇంత ఇస్తాం, ఇంకో 3 నెలలకి ఎంత ఇస్తాం, ఇంకో 3 నెలలకి ఎంత ఇస్తాం అని ఏదో ఒక పద్ధతిలో ఆ బకాయిల్ని సర్దుబాటు చేయాల్సిన క్యాలెండర్ లాగా ప్రకటించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ప్రకటించాలి. ఓకే. లేకపోతే ఇప్పుడు ఇంకో 3 డిఏలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ డిఏ బకాయి ఇది కూడా పెరిగిపోయింది కదా, అందులో చేరింది కదా, యాడ్ అయింది కదా. నువ్వు అడుగు నెల గడుస్తున్న కొద్దీ యాడ్ అవుతూ ఉంటాయి. రెండోది రిటైర్ అయినటువంటి వాళ్ళకి మాత్రం పెన్షను అండ్ అదర్ బెనిఫిట్స్ ఆ రోజునే రిటైర్ అయిన రోజుకి వచ్చే విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా వాయిదా వేయటం సరైనది కాదు. అనేక మంది మొన్న ఒక కేసు ప్రకాశం జిల్లాలో అనుకుంటా, ఆయన ఏప్రిల్లో రిటైర్ అయ్యాడు. ఆయన పెన్షన్ అయ్యి శాంక్షన్ అయ్యి వచ్చేటప్పటికి ఈ కమ్యూటేషన్ గ్రాట్యుటీ రాలేదు, కమ్యూటేషన్ అని ఉంటుంది. కమ్యూటేషన్ అవి వచ్చేటప్పటికి 19వ తారీఖు వచ్చింది. 20వ తారీఖు ఎస్టీఓ గారు శాంక్షన్ చేయాలి. కానీ ఆయన 18వ తారీఖు చనిపోయాడు. ఆగస్టు 18 చనిపోయాడు. చనిపోతే ఈ కమ్యూటేషన్ ఎవరు? బతుకుంటేనే ఇచ్చేది కమ్యూటేషన్. ఓకే. ఆ ఫ్యామిలీ నష్టపోయింది కదా. అంటే మీరు పెన్షనర్స్కి రిటైర్ అయిన వాళ్ళకి మేము ఎందుకు చెబుతున్నామంటే ఇదే కారణం. వాడు ఎప్పుడు దాన్ని ఎంజాయ్ చేసేది, దాన్ని తీసుకుని కనీసం తృప్తి చెందేది ఎప్పుడు, అవసరాలకు వాడుకునేది ఎప్పుడు, కుటుంబ సభ్యులకు ఇంకో అవసరాలకు వాడుకునేది ఎప్పుడు, చనిపోయినాక, చనిపోబోయే ముందా, ఎప్పుడో ఇస్తాం అన్ని సంవత్సరాల నుంచి. ఇది కనీసమైనటువంటి మానవతా దృక్పథం. పెన్షనర్స్ విషయం అది ఎందుకు చేయట్లేదు? 3 డిఏలు ఉన్నాయండి. నాకు తెలిసి ఈ 3 డిఏలు ఇట్లాగే ఇచ్చుకుంటూ పోతే 6 నెలల సంవత్సరానికి ఒకటి పాతయ్యి చాలామంది పెన్షన్లు చచ్చిపోతారు. సరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి ఇస్తారు, ఉంటే ఇస్తారు, లేకపోతే తర్వాత. అంటే అట్లాంటి పరిస్థితుల్ని ఎందుకు తీసుకురావాలి? గత ప్రభుత్వాలు చేసినవి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది కదా. చేసినవి అనుకుందాం, ఆయన తప్పు చేశాడనే కదా, ఆ తప్పు సరి చేయాలి కదా. ఖచ్చితంగా భారం లేదని మేము అంటే, అందుకనే ఇందాక మీరు ప్రశ్న అడిగారు, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సంవత్సరం దాకా ఆందోళన కానీ ఏమి చేయకుండా అవకాశం సంవత్సరం ఆగింది. అందుకే పెద్ద ఎత్తున ఆందోళన ఏం చేయలేదు కదా. మొన్న ఫ్యాప్టో దాకా ఆందోళన దాకా సీరియస్ యాజిటేషన్ లేదు. ఏపీటీఎఫ్ మొదలుపెట్టింది, నిరసన వారం పేరుతో మేము మొదలుపెట్టాం. నెక్స్ట్ ఇంకో సంఘం చేసింది, ఆ తర్వాత ఫ్యాప్టో చేసి ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు పిలిచారు చర్చలు. ఇంతే కదా, మీ సీరియస్ యాజిటేషన్లోకి ఏమి వెళ్ళలేదు కదా. ఎందుకని వెసులుబాటు, ఆర్థికంగా ఇబ్బందులు ఉంది కాబట్టి వెసులుబాటు ఇచ్చాం. ఇక ఆ పీరియడ్ అయిపోయింది. గవర్నమెంట్ హ్యాస్ టు సెట్ రైట్ ఆల్ ది థింగ్స్. ఎట్లా చేస్తారని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇంకా ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కంటిన్యూ కాకూడదు. ఇదండి పాండురంగ వరప్రసాదరావు గారు చెప్పే సంగతి. జగన్మోహన్ రెడ్డి అసలు డిఏలు ఇవ్వలేదు, తర్వాత ఉద్యోగులతో మాట్లాడిన సందర్భాలు కూడా లేవని వారు చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద సీరియస్గా దృష్టి సారించి వారికి ఏదైతే బకాయిలు ఇవ్వాలో వాటిని ఇవ్వడంతో పాటుగా టైంలో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఐఆర్ ఇవ్వాలని, అదే రకంగా డిఏలు కూడా సమయ పాలన ప్రకారంగా ప్రకటించాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారి విషయంలో మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలని చెప్పి పాండురంగారావు గారు సూచన చేస్తూ ఉన్నారు. ఇక మీదట అయిన ప్రభుత్వం ఉద్యోగుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నది వారి యొక్క అభిప్రాయంగా కనపడతాం. చాలా థ్యాంక్స్.